అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. ఇక మన చుట్టూ ఉండేటటువంటి బంధాలు, స్నేహము ఏవైనా సరే అలా 10 కాలాలు నిలబడాలన్నా సమాజంలో మనకంటూ ఒక చక్కటి ఉనికి, మరి ఉన్నతమైనటువంటి ఆదర్శమైనటువంటి ఉనికి నిలవాలంటే ఎప్పుడు మన మనస్సు ఆదర్శమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. అప్పుడే సమాజంలో ఉన్నతంగా ఆదర్శవంతంగా ఉండాలంటే ముందు మన మనస్సు ఆలోచనలు ఆదర్శంగా ఉండాలి. అలాగే అన్నిటినీ భరించే గుణము చాలా గొప్పది. అలాగే క్షమించే గుణము దానికన్నా గొప్పది. క్షమాగుణము క్షమాధరేత్రి. అందుకే భూదేవికి అంతటి సహనం ఉంది కనుకే అంత గొప్పది, విలువైంది, మరి చాలా ఆదర్శమైనది, వెలకట్టలేనిది. ఆ స్థానం అనేది సుస్థిరపడింది భూదేవికి. అలాగే అన్నిటిని భరించే గుణం ఉండడము చాలా ఉన్నతమైన గుణము, చాలా గొప్ప గుణము. కానీ దానికన్నా గొప్పది ఏమిటి అంటే క్షమించే గుణము. ఎవరైనా తప్పు చేస్తే మరి ఆ పరిస్థితుల స్థితిగతుల్ని అర్థం చేసుకొని క్షమించేటటువంటి తత్వము, గుణం ఉన్నప్పుడు ఇంకా గొప్పవాళ్ళుగా మరి నిలుస్తూ ఉంటారు. ఇదండి ఈరోజు మంచి మాట.